ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది స్టాండ్ ఫ్యాను. ఈ స్టాండ్ ఫ్యాన్ వచ్చి మోటార్ అయితే వైండింగ్ అయితే కాలిపోయింది. దీనికి వైండింగ్ ఏ విధంగా చేస్తారు? దీని యొక్క డేటా ఏంటి? అలాగే దీని వైండింగ్ మోడల్ ఏ విధంగా ఉన్నదైతే ఈ వీడియోలో మనకు పూర్తిగా ఉంటుంది. సో, వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్టయితే కదా మీకు వర్క్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇది పోలార్ కంపెనీ స్టాండ్ ఫ్యాను. అయితే దీని వైండింగ్ చేసేటప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దీని వైండింగ్ మనం కరెక్ట్‌గా చూసినట్టయితే ఇంచుమించుగా మన కూలర్స్ ఉంటాయి కదా! కూలర్స్ మోటార్స్ కూడా ఇంచుమించుగా ఇలాగే వైండింగ్ అనేది ఉంటదనమాట. సో, దీని వైండింగ్ ఎలా చేస్తారనేదైతే మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. మరింత ఆలస్యం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్! నా పేరు కిరణ్ కుమార్. మీరు చూస్తున్నారు లక్ష్మీ ఎలక్ట్రికల్ అండ్ మల్టీటైప్ ఛానల్. ఫ్రెండ్స్ మన ఛానల్‌లో ఎలక్ట్రికల్‌కి సంబంధించిన ఏ టు జెడ్ ఆల్ వర్క్స్ అని కూడా వస్తుంటాయి. సో, మీకు గాని ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునే ఉద్దేశం ఉన్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది. దాన్ని ఆల్‌లో పెట్టుకున్నట్టయితే నేను నెక్స్ట్ చేయబోయే వీడియో మీకు నోటిఫికేషన్‌గా వస్తాయన్నమాట. అలాగే మీరు ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయినట్టయితే మన ఛానల్ గ్రోత్ కోసం కొంచెం వీడియో చూడగానే లైక్స్ ఇస్తూ ఉండండి. అయితే వీడియో అయితే చూసారు కదా! మనం రెక్కలు, జాలు మొత్తం అన్నీ ఓపెన్ చేసిన తర్వాత మోటర్ అయితే ఓపెన్ చేసాము. మోటర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! మనకి ఇదొచ్చి సాఫ్టు, అలాగే ఇదొచ్చి రోటర్ అనమాట. ఇటువైపు ఆల్ట్రేషన్‌కి వీల్ వస్తుంది. ఆ వీల్ ప్రకారంగా మనకి వెనక పక్క ఆల్ట్రేషన్ అనేది అవుతుందనమాట. ఇకపోతే మనం వైండింగ్ కోసం చూడాల్సొస్తే మీరు ఇక్కడ చూడొచ్చు. వైండింగ్ అయితే బాగా బ్లాక్ అయిపోయింది. రన్నింగ్ కాయిల్స్ బాగా కాలిపోయాయనమాట. రెండో వైపు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా! ఇటువైపు కూడా మనకి రన్నింగ్‌కి సంబంధించిన కాయిల్స్ అనేవి కాలిపోయాయి. అయితే మనం కాయిల్స్ అనేవి రిమూవ్ చేసుకొని కొత్త కాయిల్స్ అయితే చుట్టుకున్నాం. ఇవైతే మనకి రన్నింగ్ కాయిల్స్. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే ఇవి స్టార్టింగ్ కాయిల్స్ అనమాట. రన్నింగ్‌కి, స్టార్టింగ్‌కి సంబంధించి ఒక్కొక్క సెట్‌కి 4 కాయిల్స్ వస్తాయి. 2 సెట్‌లు కలిపి 8 కాయిల్స్ వస్తాయన్నమాట. అయితే మనం కాయిల్స్ రిమూవ్ చేసినప్పుడే కాయిల్స్ సైజుని ప్లస్ కాయిల్స్‌కొచ్చే టర్మ్స్ అలాగే గేజ్ అనేవి ముందుగా చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత మనం ఏ గేజ్ వచ్చిందో రన్నింగ్‌కి సంబంధించిన గేజు, అలాగే స్టార్టింగ్‌కి సంబంధించిన గేజ్ తెచ్చుకొని మనం కాయిల్స్ అయితే చుట్టుకున్నాము. అలాగే టర్మ్స్ కూడా కౌంటింగ్ చేసుకున్నాననమాట. అలా చేసుకున్న తర్వాత మనం వైండింగ్ కాలిపోయిన మొత్తం క్లీన్ చేసుకున్న కోర్‌ని, ఆ కోర్‌లో కొత్తగా పేపర్ అనేది పెట్టుకొని కాయిల్ అయితే ఇప్పుడు మనం ఎక్కించడానికైతే రెడీ అవుతున్నాం. ముందుగా మనం 1-4 పిచ్‌లోకి ఈ ఫస్ట్ కాయిల్ అనేది ఎక్కించుకోవాల్సి ఉంటది. ఇక్కడ చూస్తున్నారు కదా! నేను రన్నింగ్ కాయిల్ ఫస్ట్ ఎక్కించాలి. రన్నింగ్ కాయిల్‌కొచ్చేటప్పటికి 1-4 పిచ్, 1-6 పిచ్ అయితే వచ్చిందనమాట. అయితే ఈ కాయిల్స్‌ని మనం జంజింగ్ కట్లు అంటాం. జంజింగ్ కట్లు అంటే మనకి పెద్ద కాయిల్స్ వస్తాయన్నమాట. ఈ పెద్ద కాయిల్‌ని మనం కరెక్ట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ 1-4, 1-6లో మనం పంపకం కరెక్ట్‌గా చేయాలి. అంటే 1-4లోకొచ్చేటప్పటికి ఒక్కసారి ఎక్కుతుంది కట్ అనేది. చూస్తున్నారు కదా! 1-4 పిచ్‌లో అయితే నేను ఎక్కించాను. 1-4 పిచ్‌లో ఎక్కించిన తర్వాత ఇందులోకి మనకు మళ్ళీ స్టార్టింగ్ కాయిల్స్ వస్తే కనుక మనం సెపరేషన్ పేపర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటది. అంటే మనం 1-4 పిచ్‌లోకి రన్నింగ్ కాయిల్ అనేది ఒకసారి ఎక్కించాము. మిగతాది గ్యాప్ ఉంటుంది కదా! ఆ స్లాట్ అంతా ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీలోకి మన స్టార్టింగ్ కాయిల్స్ అనేవి ఎక్కుతాయన్నమాట. సో, ఆ స్టార్టింగ్ కాయిల్స్, రన్నింగ్ కాయిల్స్ కలవకూడదు ఈ ప్లేస్‌లోని. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా! పెద్ద కాయిల్ వస్తదనుకున్నాం. ఆ పెద్ద కాయిల్ ముందుగా 1-4 పిచ్‌లకు ఒకసారి ఎక్కించాం. మిగతా దాన్ని ఇటువైపు ఉంటుంది కదా! ఈ కాయిల్‌ని మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని రెండో వైపుకి పంపించాలనమాట. ఇక్కడ ఫోల్డింగ్ చేసి కరెక్ట్‌గా మనం ఇప్పుడు ఇటువైపు వచ్చేస్తుంది. అటువైపు ఉండే కాయిల్ మొత్తం ఇటువైపు వచ్చేయాలనమాట. ఫోల్డింగ్ చేసి మనం ఈ కాయిల్ ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసామో, మనం మిగతా రన్నింగ్ కాయిల్స్, స్టార్టింగ్ కాయిల్స్ కూడా అదే డైరెక్షన్‌లో ఫోల్డింగ్ చేసుకుంటూ ఎక్కించాల్సి ఉంటది. అయితే మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత అవతల ఉండే పెద్ద కాయిల్‌ని ఇవతల వైపు తెచ్చుకొని 1-6 పిచ్‌లోకైతే ఎక్కించాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! ముందుగా మనం 1-4లోకి ఎక్కించాము. ఇప్పుడు 1-6 పిచ్‌లోకైతే కాయిల్ అనేది ఎక్కిస్తున్నాను. చూస్తున్నారు కదా! ఈ విధంగా. జాగ్రత్తగా మనం పంపకం చేయాలి. ఎందుకంటే అటు ఎక్కువైనా, ఇటు తక్కువైనా కాయిల్ అనేది మిగిలిపోవడం గానీ, లేదా చాలకపోవడం గానీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అలాగే ఇప్పుడు ఇటువైపు ఉండే కాయిల్‌ని మళ్ళీ సేమ్ అదే విధంగా జాగ్రత్తగా లాక్ చేసుకొని, ఇలా ఫోల్డింగ్ చేసి అవతల వైపు పంపించాలి. ఈసారి 1-6లోకే రెండోసారి అదే కాయిల్ వెళ్తుందనమాట. బాగా గమనించండి. ఇది జంజింగ్ మోడల్ అని అనుకున్నాం కదా! జంజింగ్ కాయిల్ అంటే పెద్ద కాయిల్ వస్తుంది. ఈ పెద్ద కాయిల్‌ని మనం 1-4లోకి ఒకసారి ఎక్కించిన తర్వాత 1-6లోకి వచ్చేటప్పటికి కరెక్ట్‌గా మనకి 3 టైమ్స్ ఎక్కాలనమాట. ఇప్పుడు మనం 2 టైమ్స్ ఎక్కించాం. ఫస్ట్ అవతల నుంచి ఇవతలకొచ్చింది. ఇవతల నుంచి అవతలకు వెళ్ళింది. ఇప్పుడు అవతల వైపు నుంచి ఇవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకుంటూ కాయిల్‌నైతే తీసుకొచ్చి అదే 1-6 పిచ్‌లోకి మూడోసారి కాయిల్ అయితే ఎక్కుతుందనమాట. చూసారు కదా! మనం కరెక్ట్‌గా అదే 1-6 పిచ్‌లోకైతే మనం మూడోసారి కాయిల్‌నైతే ఎక్కిస్తున్నాము. ఇక్కడ మీరు బాగా గమనించుకోవాలి. ఒక కాయిల్ ఏ విధంగా అయితే ఎక్కించామో సేమ్ అన్ని కాయిల్స్ అదే డైరెక్షన్‌లోని అదే పంపకంతో జాగ్రత్తగా ఎక్కించుకొని వైర్ అనేది బయటికి రాకుండా మనం లాక్ పేపర్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పీవీసీ లాక్ పేపర్ అయితే పెట్టుకోవాలి మనం. ఈ విధంగా మనం 1-6 పిచ్‌లోకి 3 టైమ్స్ ఎక్కింది గనుక ఇందులోకి మరి స్టార్టింగ్ కాయిల్ గాని ఇంకేమీ ఎక్కదు. ఈ పిచ్‌లోకి డైరెక్ట్‌గా మనకి రన్నింగ్ కాయిలే ఉంటదనమాట. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత మనం వైట్ పీవీసీ పేపర్ అనేది పెట్టుకొని లాక్ చేసుకోవాలి. అయితే మనం ఫస్ట్ కాయిల్ ఎలా ఎక్కించామో మిగతా కాయిల్ కూడా అదే తీరులో ఎక్కించాలి. ఫ్రెండ్స్ ఇదొచ్చి మనకి స్టాండ్ ఫ్యాను పోలార్ కంపెనీ
మోటర్ అనమాట ఇది. దీని వైండింగ్ అయితే కాలిపోయింది. మనం చేస్తున్నాం. ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఈ మోటార్‌కొచ్చేటప్పటికి సేమ్ మన కూలర్ మోటార్స్ ఏ విధంగా అయితే వైండింగ్ చేస్తారో, అదే తీరులో దీని వైండింగ్ గూడా ఉంటుంది. అంటే ఈ వీడియో మీరు బాగా గమనించి, బాగా అబ్జర్వేషన్ చేస్తూ వీడియో చివరి వరకు చూసినట్టయితే, ఇంచుమించుగా కూలర్ మోటార్ వైండింగ్ గూడా ఇదే విధంగా ఉంటుంది. అయితే మనం ప్రతిసారి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి మోటార్‌కి గూడా కాయిల్ యొక్క సైజు, అలాగే కాయిల్ యొక్క టర్మ్స్, అలాగే కాయిల్ యొక్క గేజు ఈ 3 చూసుకొని జాగ్రత్తగా మనం కాయిల్స్ ఎక్కించుకునేటట్టయితే సేమ్ మనకి లేదా జంజింగ్ కట్లు వచ్చిన ఏ మోటార్ అయినా సరే ఇదే విధంగా వైండింగ్ అనేది ఉంటదనమాట. సో, అందుకే మీరు ఈ వీడియోని బాగా అబ్జర్వేషన్ చేసుకుంటూ చూడండి. మీకు ఫస్ట్ కాయిల్ ఎక్కించినప్పుడే బాగా క్లియర్‌గా చెప్పాను కదా! మనకి ఈ జంజింగ్ కాయిల్ అనేది సైజ్ తీసుకొని కరెక్ట్‌గా 1-4లోకి 1 రౌండ్ ఎక్కించాలి. అలాగే 1-6లోకి 3 రౌండ్‌లు ఎక్కించినట్టయితే కాయిల్ కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఈ కాయిల్ సైజ్ అనేది మనం పాత కాయిల్ రిమూవ్ చేస్తాం కదా! దాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటది. అలాగే ఇది మనం ఎక్కిస్తుంది రన్నింగ్ కాయిల్స్. రన్నింగ్ కాయిల్స్ వచ్చి మనకి 4 కాయిల్స్ అయితే వస్తాయని చెప్పుకున్నాం కదా! స్టార్టింగ్ కాయిల్స్ 4, రన్నింగ్ కాయిల్స్ 4 మొత్తం 8 కాయిల్స్ వస్తాయి. రన్నింగ్ కాయిల్స్‌కొచ్చేటప్పటికి మనకి ఈ రన్నింగ్ కాయిల్స్ గేజ్ వచ్చి మనకి 30 గేజ్ అయితే వచ్చిందనమాట. ఈ 30 గేజు టర్మ్స్‌కొచ్చేటప్పటికి 110 టర్మ్స్ అయితే వచ్చాయి. అయితే మనం కాయిల్ వెయిట్‌కొచ్చేటప్పటికి కరెక్ట్‌గా చెప్పలేం. ఎందుకంటే కొన్ని కొన్ని మోటార్స్‌కి సిల్వర్ వైండింగ్ ఇస్తాడనమాట. సిల్వర్ వైండింగ్‌కొచ్చేటప్పటికి మన వెయిట్ అనేది మారిపోతుంది. అంటే సిల్వర్‌కి, కాపర్‌కి మధ్య ఉండే వ్యత్యాసం వల్ల వెయిట్ మారిపోతూ ఉంటుందనమాట. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే కరెక్ట్‌గా గేజ్ చూసుకొని మనం పాత రిమూవ్ చేసిన కాయిల్స్ ఉంటాయి కదా! ఆ కాయిల్ సైజు కరెక్ట్‌గా తీసుకొని మనం కాయిల్స్ అనేవి చుట్టుకునేటట్టయితే ఇంచుమించుగా మనకి వైండింగ్‌కి సరిపోతుందనమాట. చూసారు కదా! ఇదే విధంగా మనం 1-4, 1-6లోకి ఈ రన్నింగ్ కాయిల్స్ అనేవి ముందుగా ఎక్కించుకోవాల్సి ఉంటది. మనకి ఫస్ట్ చెప్పుకునేటట్టు 1-4లోకి 1 రౌండ్ ఎక్కిన తర్వాత 1-6లోకి 3 రౌండు కాయిల్ ఫోల్డింగ్ చేసుకొని అవతల వైపు నుంచి ఇవతలకి తెప్పించుకొని, ఆ కాయిల్ ఎక్కించిన తర్వాత మళ్ళీ రెండోసారి ఫోల్డింగ్ చేసుకొని అవతల వైపు పంపించుకొని, అలాగే మనం 3 సార్లయితే ఆ స్లాట్‌లోకి కాయిల్ అయితే ఎక్కించుకోవాల్సి ఉంటది. ఈ విధంగా మనం ఎక్కించుకున్న తర్వాత కాయిల్ అనేది కరెక్ట్‌గా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. అంటే నెక్స్ట్ మనకి స్టార్టింగ్ కాయిల్స్ కూడా వీటిపైన వస్తాయి కదా! మనకి ఈజీగా వైండింగ్ అవ్వాలంటే వీటిని ఫినిషింగ్ నీట్‌గా చేసుకోవాల్సి ఉంటదనమాట. నేను లాస్ట్ వీక్ అప్లోడ్ చేసిన వీడియోకి కామెంట్ సెక్షన్‌లో నాగరాజ్ అనే సబ్స్క్రైబరు టేబుల్ ఫ్యాన్ వైండింగ్‌ల గురించి పెట్టండి బ్రో అన్నారు. అలాగే మీకు కూడా ఏవైనా డౌట్‌లు ఉన్నట్టయితే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడిగినట్టయితే నేను వీలైనంత త్వరగా వీడియోస్ చేయడానికైతే నేను ప్రయత్నిస్తాననమాట. సో, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఏ వీడియో చేయాలి, దేని గురించి చేయాలనేది మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగినట్టయితే మీకు నేను వీలైనంత త్వరగా వీడియో చేసి పెడతాను. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి 1-4 పిచ్‌కి ఇప్పుడు స్టార్టింగ్ కాయిల్స్ ఎక్కుతాయి. మనం 1-4లకి ముందు రన్నింగ్ కాయిల్స్ ఎక్కించుకున్నాం కదా! అంటే ఒక్కొక్క రౌండ్ ఎక్కింది. ఆ రౌండ్‌లోనే మనకి ఈ సపరేషన్ పేపర్ పెట్టుకున్నాం కదా! అదే ప్లేస్‌లో ఇప్పుడు మనం స్టార్టింగ్ కాయిల్స్ ఎక్కించాలి. ఇక్కడ 1-6 వస్తుంది. దానికి ఇండివిడ్యువల్ 3 సార్లు ఎక్కుతుంది. ఇక్కడ 1-4 పిచ్ అనమాట. చూస్తున్నారు కదా! 4 రన్నింగ్ కాయిల్స్ అయితే ఎక్కించుకున్నాం. ఇప్పుడు స్టార్టింగ్ కాయిల్స్ అయితే ఎక్కిస్తున్నాం. ఈ స్టార్టింగ్ కాయిల్స్‌కొచ్చేటప్పటికి రన్నింగ్ కాయిల్‌లోని 1-4 పిచ్‌లో ఎక్కించిన స్లాట్‌లకు ఒక్కొక్కసారి ఎక్కించాం కదా! అందులోకైతే ఇప్పుడు ఈ స్టార్టింగ్ కాయిల్ అనేది ఎక్కుతుంది. మధ్యలో సెపరేషన్ పేపర్ మనం అదే గ్రీన్ పేపర్ అయితే పెట్టుకున్నాం. అలా పెట్టుకోవడం వల్ల మనకేమవుతుందంటే రన్నింగ్ కాయిల్స్, స్టార్టింగ్ కాయిల్స్ స్లాట్స్‌లోని కలవకుండా ఉంటాయనమాట. అలా పెట్టకపోతే ఏమవుతుందంటే షార్టేజ్ అయిపోవడానికి అవకాశాలుంటాయి. రన్నింగ్ కాయిల్స్, స్టార్టింగ్ కాయిల్స్ కలిస్తే షార్టేజ్ అయిపోవడానికి, వైండింగ్ కాలిపోవడానికి అవకాశాలుంటాయి. అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఆ కాయిల్‌కి, ఈ కాయిల్‌కి మధ్య మనం సెపరేషన్ పేపర్‌గా గ్రీన్ పేపర్ అయితే పెట్టుకోవాలి. అదైతే పెట్టుకోవాల్సి ఉంటది. ఇక్కడ మనం సేమ్ రన్నింగ్ అయితే ఏ విధంగా అయితే ఎక్కించామో అదే విధంగా 1-4లోకి 1 రౌండ్ ఎక్కించిన తర్వాత 1-6లోకి 3 రౌండ్లు సేమ్ యథావిధిగా అదే సైజు కాయిలు ఎక్కించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది స్టార్టింగ్ కాయిల్స్ కదా! స్టార్టింగ్ కాయిల్స్‌కొచ్చేటప్పటికి మనకి దీని గేజ్ వచ్చి 32 వచ్చింది. అంటే చూడండి మీరు 30 వచ్చింది మనకి రన్నింగ్ కాయిల్ గేజ్ అనేది. దీనిది మాత్రం 32 అయితే వచ్చిందనమాట. ఈ విధంగా డిఫరెన్స్ గేజ్‌లు అనేవి రావడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే మనం ప్రతి కాయిలు గేజ్‌లను చెక్ చేసుకోవాలి. అయితే స్టార్టింగ్ కాయిల్‌కొచ్చేటప్పటికి మనం 32 గేజ్ అయితే వచ్చిందని చెప్పుకున్నాం కదా! అయితే దీని టర్మ్స్ వచ్చేటప్పటికి 120 టర్మ్స్ అయితే వచ్చాయి. 120 టర్మ్స్ ఈ స్టార్టింగ్ కాయిల్‌కి సంబంధించి వచ్చాయన్నమాట. ఇది కూడా సేమ్ మనం రన్నింగ్ కాయిల్స్ ఏ విధంగా అయితే చుట్టుకున్నామో అదే సైజు సేమ్ చుట్టుకోవచ్చు. కొన్ని కొన్ని మోటార్స్‌కైతే సైజ్ అయితే రన్నింగ్‌కి, స్టార్టింగ్ మధ్య వ్యత్యాసం ఉంటుంది. కొంచెం అంటే 1 ఇంచి సైజు తగ్గుతూ ఉంటది. అదే మనం పాత కాయిల్ రిమూవ్ చేసినప్పుడు పాత కాయిల్ సైజుని ప్రకారం మనం సైజులు తీసుకునేటట్టయితే మనకి ఎటువంటి ఇబ్బందులనేవి ఉండవనమాట. చూసారు కదా! ఇప్పుడు మనం స్టార్టింగ్ కాయిల్ కూడా ఎక్కించుకున్నాం. కరెక్ట్‌గా 1-4లోకి అలాగే 1-6లోకి 3 సార్లయితే కాయిల్ అయితే కరెక్ట్‌గా ఎక్కుతుంది. అయితే మన స్టార్టింగ్ కాయిల్‌కొచ్చేటప్పటికి చిన్న టైట్ అయింది కాయిల్ అనేది. ఇక్కడ మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. అయినప్పటికి కూడా జాగ్రత్తగా కాయిల్ అనేది పంపకం కరెక్ట్‌గా ఇచ్చుకొని అడ్జస్ట్ చేసుకుంటూ
కాయిల్ అయితే ఎక్కించుకోవాల్సొచ్చింది. అయితే రన్నింగ్ కాయిల్స్ ఏ విధంగా అయితే ఎక్కించామో అదే థియరీలోని మనం స్టార్టింగ్ కాయిల్స్ కూడా ఎక్కించుకోవాల్సి ఉంటది. 1-4, 1-6లోకి మనం పిచ్చు అనుకుంటూ దాని ప్రకారంగా కాయిల్స్ అనేవి ఎక్కించుకోవాలి. అలాగే 1-4లోకి వచ్చేటప్పటికి ఒక రౌండ్ ఎక్కించాలి. 1-6లోకి వచ్చేటప్పటికి 3 రౌండ్లు ఎక్కించాలనమాట. ఈ విధంగా మనం కాయిల్‌ని ఫోల్డింగ్ చేసుకుంటూ యువతల నుంచి అవతలకి, అవతల నుంచి యువతలకి పెట్టుకుంటూ కరెక్ట్‌గా మనం వైండింగ్ అయితే ఎక్కించుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత కాయిల్ అనేది కొంచెం పైకి రాకుండా ఫినిషింగ్ కొట్టుకోవాలి. చూసారు కదా! సేమ్ మళ్ళీ అదే విధంగా 1-4, 1-6కి సంబంధించి కాయిల్ ఎక్కడానికి ఫ్రీగా ఉండడం కోసం ఫినిషింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. ఇలా చేసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్ కాయిల్ అనేది కరెక్ట్‌గా ఈజీగా వెళ్ళిపోతుందనమాట. ఇందాకలాగా ఇబ్బంది పెట్టకుండా ఫ్రీగా వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా! సేమ్ యాజ్ ఇట్ ఈజీగా మనం ఏ విధంగా అయితే ఫస్ట్ కాయిల్ అంటే రన్నింగ్ కాయిల్ ఫస్ట్ ఎక్కించడం మీకు చూపించాను కదా! ప్రారంభంలోని. ఆ కాయిల్ ఎలా అయితే ఎక్కించామో అదే థియరీలో మొత్తం రన్నింగ్ కాయిల్స్, స్టార్టింగ్ కాయిల్స్ ఉల్టా పల్టా అవ్వకుండా క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో జాగ్రత్తగా ఎక్కించుకోవాల్సి ఉంటదనమాట. ఈ విధంగా వైండింగ్ చేసేటప్పుడు మనం ఒక కాయిల్ ఒక విధంగా, రెండో కాయిల్ వేరే విధంగా ఎక్కించినట్టయితే మనకి వైండింగ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఫస్ట్ ఏ కాయిల్ అయితే డైరెక్షన్ ఎక్కించామో అదే డైరెక్షన్‌లోని మిగతా కాయిల్స్ అన్నీ కూడా ఎక్కించుకోవాలి. అంతేకాకుండా కాయిల్‌కొచ్చే గేజ్ గూడా మనం కరెక్ట్‌గా చెక్ చేసుకోవాలి. కాయిల్స్ ఎన్ని రౌండ్స్ ఉన్నాయో అవన్నీ గూడా మనం కౌంటింగ్ అనేది చేసుకోవాలనమాట. కౌంటింగ్ చేసుకొని అలాగే ఏ గేజ్ వచ్చిందో ఆ గేజ్ చూసుకొని, ఆ గేజ్ ప్రకారంగా కాయిల్ సైజ్ చూసుకొని, కాయిల్ చుట్టుకున్నప్పుడే జాగ్రత్తగా చూసుకొని చుట్టుకోవాలి. లేదంటే కాయిల్ సైజు చిన్నగా వచ్చిందంటే ఆ స్లాట్‌లో సరిపోదనమాట. టైట్ అయిపోతుంది. అలాగని 1 ఇంచ్ పెరిగిందంటే బాగా లూజ్ అయిపోయి సైడ్ కప్పులకి కాయిల్స్ అనేవి తగిలడానికి అవకాశాలుంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం పాత కాయిల్ రిమూవ్ చేసిన కాయిల్‌ని జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సి ఉంటదనమాట. అయితే ఈ ఫ్యాను డేటా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దీనికి రన్నింగ్ కాయిల్స్ 110 టర్మ్స్ అయితే వచ్చాయి. గేజ్ వచ్చి 30 వచ్చిందనమాట. 30 గేజు 110 టర్మ్స్. అలాగే స్టార్టింగ్‌కొచ్చేటప్పటికి 32 గేజు 120 టర్మ్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ విధంగా మనం దీని యొక్క డేటానైతే ఉంటుంది. అలాగే 1-4 పిచ్చు, అలాగే 1-6 పిచ్‌లోకైతే మనం ఈ కాయిల్స్ అయితే ఎక్కించుకోవాల్సి ఉంటది. వైర్ విషయానికొస్తే వెయిట్ వచ్చి మనకి రన్నింగు, స్టార్టింగ్ కలిపి ఇంచుమించుగా ఒకేలాగా ఉంటాయి. 350 గ్రాములు తెచ్చుకోవాలి. అంటే రన్నింగ్ కాయిల్‌కి సంబంధించి 350 గ్రాములు, స్టార్టింగ్‌కి సంబంధించి 350 గ్రాములు తెచ్చుకోవాల్సి ఉంటదనమాట. ఈ లెక్కన వేసుకున్నట్టయితే ఒక్కొక్క కాయిల్ వచ్చి మనకి 90 గ్రాములు ఇంచుమించుగా రావాల్సి ఉంటదనమాట. ఆ 90 గ్రాముల కాయిల్ వెయిట్ అనేది ఒక కాయిల్‌కి వస్తుంది. సో, ఈ ఫ్యాన్‌కైతే అంత వెయిట్ అయితే వచ్చింది. ఒకవేళ కోర్ లెంత్ పెరిగి కూలర్ మోడల్ గట్టా చేసేటప్పుడు కోర్ లెంత్ పెరుగుతుంది కదా! అలాంటి పరిస్థితుల్లో మనం 100 గ్రాములు ఒక కాయిల్‌కి అంచనా వేసుకునేటట్టయితే ఇంచుమించు 4 ఇట్లు కలిపి 400 గ్రాములు తెచ్చుకోవాల్సి ఉంటదనమాట. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఈ వీడియోని ఇంతవరకు చూసినట్టయితే మీకు ఎలక్ట్రికల్ నేర్చుకునే ఉద్దేశం ఉందని నాకు అర్థమవుతుంది. సో, నేను చెప్పే విధానం ఎలా ఉందో నాకు తెలియాలంటే మీరు ఒక లైక్ ఇచ్చినట్టయితే నాకు అర్థమవుతుంది. లేదా కామెంట్ సెక్షన్‌లో నేను చెప్పే విధానం బావుందా లేదా ఇంకా క్లారిటీగా చెప్పాలనేది ఏదో ఒక విషయం అనేది కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. తెలియపరిచినట్టయితే నాకు నెక్స్ట్ నేను చేయబోయే వీడియోలోని నేను మోటివేషన్ చేసుకోవడానికి బావుంటదనమాట. సో, మీరు అయితే లైక్స్ అయినా ఇవ్వండి లేదా మీ కామెంట్ సెక్షన్ మీ అభిప్రాయం అయినా సరే తెలియజేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ కానట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి ఎలక్ట్రికల్‌కి సంబంధించిన ఏ టు జెడ్ ఆర్ట్ వర్క్స్ అన్నీ కూడా మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. సో, మరింకెందుకు ఆలస్యం మీకని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది. దాన్ని ఆల్‌లో పెట్టుకుంటే నేను నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్‌గా వస్తాయన్నమాట. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి కాయిల్స్ మొత్తం అయితే ఎక్కించుకున్నాం. ఎక్కించిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్న తర్వాత ముందుగా మనం బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటది. ఈ ఫినిషింగ్ అనేది చేసుకునేటప్పుడు మనం సెపరేషన్ పేపరు స్లాట్స్‌లోని కాయిల్స్, రన్నింగ్ కాయిల్స్, స్టార్టింగ్ కాయిల్స్ కలవకుండా పెట్టుకున్నాం కదా! అలాగే మనం ఇక్కడ స్టార్టింగ్ కాయిల్స్, ఇక్కడ రన్నింగ్ కాయిల్స్ బయట కూడా కలవకుండా సెంటర్‌లోనే సెపరేషన్ పేపర్ కూడా పెట్టుకోవాలి. మనం లోన పెట్టుకున్నాం కదా! కాయిల్స్ స్లాట్స్‌లోని పేపర్ అనేది. అలాగే ఇక్కడ కూడా మనం ఈ 2 కాయిల్‌లు కలవకుండా సెపరేషన్ పేపర్ పెట్టుకొని ఈ విధంగా తాడైతే కట్టుకోవాల్సి ఉంటదనమాట. అంటే కాయిల్స్ పైకి లేకుండా టైట్‌గా ఉండే విధంగా ఒక ఫినిషింగ్‌లా చేసుకుంటూ మనం ఈ విధంగా కట్టుకోవాలి తాడుని. అలాగే రెండో వైపుకొచ్చేటప్పటికి మనం కనెక్షన్స్ అయితే వేసుకోవాల్సి ఉంటది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇటువైపు మన ఫినిషింగ్ అయిపోయింది కదా! రెండో వైపుకొచ్చేటప్పటికి కాయిల్స్ మనం జాయింట్స్ ఏసుకోవాలి. అంటే కనెక్షన్స్ ఇచ్చుకోవాలనమాట. అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే రన్నింగ్ కాయిల్స్ 4, స్టార్టింగ్ కాయిల్స్ 4 అయితే వచ్చాయి కదా! ఒక్కొక్క కాయిల్‌కి 2 వైర్‌లొస్తాయి. ఒకటి స్టార్టింగ్ వైరు, రెండోది ఎండింగ్ వైర్ అనమాట. అలాగే స్టార్టింగ్ కూడా సేమ్ అలాగే ఒక్కొక్క దానికి 2 వైర్‌లొస్తాయి. అయితే స్టార్టింగ్ వైర్ అనేది మనకి చిన్న మార్కింగ్ చేసుకొని ఇక్కడ చూసారు కదా! ఫోల్డింగ్ చేశాను. ఈ విధంగా మనం ప్రతి కాయిల్‌కి స్టార్టింగ్ వైర్‌కి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అంటే చేసుకోవాలంటే మనం మార్కింగ్ గుర్తుపెట్టుకోవడానికనమాట. అలాగే ఎండింగ్ వైర్‌లనేవి మనకి ఇక్కడ ఈ విధంగా ఉంటాయి చూడొచ్చు.
ఇలా చేయడం వల్ల ఏమవుద్దంటే మనకి కనెక్షన్స్ కలిపేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందనమాట. ఈ కాయిల్ నుంచి ఈ కాయిల్‌కి మనం కాయిల్స్ జాయింట్ కలుపుకుంటూ వెళ్తుంటాం కదా! వెళ్ళేటప్పుడు మనకి ఎండింగ్ టు ఎండింగ్, స్టార్టింగ్ కలుపుకోవడానికి ఈజీగా ఉంటది. అంతే కాకుండా మీకు వీడియోలో చూపించడం కోసం అయితే నేనిక్కడ ఫోల్డింగ్ అయితే చేసుకోననమాట. ప్రతి కాయిల్‌కి ఎండింగ్ టు ఎండింగ్, స్టార్టింగ్ కలుపుకుంటూ వస్తే లాస్ట్‌లోనే 2 వైర్లు వస్తాయి లాస్ట్ కాయిల్స్‌కి. అవే మనకి మెయిన్ లైన్స్ అవుతాయనమాట. మనం కనెక్షన్ ఏసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటది. ఇక్కడ చూడొచ్చు ఇది స్టార్టింగ్ వైర్ కదా! దానికి సంబంధించి బ్లూ వైర్ ఏసాను. ఇది రన్నింగ్ కాయిల్. రన్నింగ్ కాయిల్ సంబంధించి రెడ్ కలర్ అయితే వేసుకున్నాను. ఇది స్టార్టింగ్ వైరు. దీని నుంచి దీనికొచ్చిందనమాట. అలాగే ఇది బ్లూ వైరు. అయితే ఇక్కడ మనం కనెక్షన్స్‌కి ప్రతిదానికి కూడా జాయింట్లు ఏసుకున్నాం కదా! ప్రతీది కూడా మనం జాయింట్ కలుపుకొని సాల్డింగ్‌లు అయితే చేసుకోవాలి. ఒకసారి మన కనెక్షన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనకి ఈ కాయిల్ స్టార్టింగ్ వైర్ వచ్చింది కదా! దీని తాలూకా ఎండింగ్ వచ్చి ఈ పక్క కాయిల్ ఎండింగ్ వైర్‌కి ఎళ్తుందనమాట. అలాగే దాని తాలూకా స్టార్టింగ్ వైర్ వచ్చి పక్క కాయిల్ స్టార్టింగ్ వైర్‌కి ఎళ్తుంది. దీని నుంచి వచ్చిన చివర స్టార్టింగ్ కాయిల్ వచ్చి మనకి లైన్ వస్తుందనమాట. అలాగే రన్నింగ్ కూడా చూడొచ్చు. ఇక్కడ మనం స్టార్టింగ్ వైర్ ఇచ్చుకున్నాం. దీనికొచ్చి ఎండింగ్ వైర్ కలిపి ఉంది. దీని స్టార్టింగ్ వైర్ పక్కనున్న కాయిల్ స్టార్టింగ్ వైర్‌కెళ్ళింది. అక్కడున్న ఎండింగ్ వైర్ ఇటు పక్కనున్న ఎండింగ్ వైర్ కలగానే మనకి స్టార్టింగ్ వైర్ అయితే మిగులుతుందనమాట. మనకి కనెక్షన్స్ అన్నీ కలుపుకున్న తర్వాత మనకి చూసుకునేటట్టయితే 2 వైర్లు బయటికి మిగులుతాయి. అంటే ఆ 2 లైన్స్‌కనమాట. అలాగే స్టార్టింగ్‌కి సంబంధించి 2 వైర్లు, రన్నింగ్‌కి సంబంధించి 2 వైర్లయితే మనకి బయటకి వస్తాయనమాట. అవి కరెక్ట్‌గా స్టార్టింగ్‌లో అయితే స్టార్టింగ్‌లో ఉండాలి. ఎండింగ్‌లో అయితే ఎండింగ్‌లో ఉండాలనమాట. ఒక కాయిల్‌కి స్టార్టింగ్ వచ్చి రెండో కాయిల్‌కి ఎండింగ్ వచ్చినట్టయితే మనం ఎక్కడో కనెక్షన్ రాంగ్ కలిపినట్టు వస్తది. చూసుకోవాల్సి ఉంటదనమాట. ఈ విధంగా జాయింట్స్ కలుపుకున్న తర్వాత జాయింట్స్‌లోని స్లీవ్‌లు అయితే ఎక్కించుకొని, ఆ స్లీవ్‌లన్నీ కరెక్ట్‌గా పద్ధతిలో పెట్టుకొని, రెండో వైపు మనం ఏ విధంగా అయితే దారం కట్టుకున్నామో సెపరేషన్ పేపర్ పెట్టుకొని, అలాగే మనం ఇటుపక్క కూడా సేమ్ అలాగే ఫినిషింగ్ కట్టుకోవాలనమాట. చూసారు కదా! ఈ విధంగా ఫినిషింగ్ కట్టుకున్నాను. అలాగే లైన్స్ అయితే 4 ఇలాగొస్తాయి. రన్నింగ్ 2, స్టార్టింగ్ 2. ఈ విధంగా చేసుకున్న తర్వాత పైన మనం వార్నిష్ అనేది వేసుకోవాల్సి ఉంటది. ఈ వార్నిష్ అనేది మనకి ఇన్సులేషన్‌గా ఉంటదనమాట. ఎక్కడ షార్టేజ్‌లు అవ్వకుండా. ఈ విధంగా ఏసిన తర్వాత ఎండలో పెట్టుకోవాలి. ఎండలో బాగా డ్రై అయిన తర్వాత మనం ఫ్యాన్ అనేది ఫిట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! మనం ఫస్ట్ ఏ విధంగా అయితే ఫ్యాన్ ఓపెన్ చేసామో అదే విధంగా మనం జాగ్రత్తగా మోటర్ అనేది ఫిట్ చేసుకోవాల్సి ఉంటది. మనకి ఇక్కడ మీరు బాగా గమనించినట్టయితే కనెక్షన్స్ ఈ వైపు వచ్చే కనుక మనకి ఇది బ్యాక్ సైడ్‌కొస్తుంది. సాఫ్ట్ అనేది అటువైపు వస్తుందనమాట. అంటే ఫ్రంట్ ఇటువైపు, బ్యాక్ ఇటువైపు అనేది ముందుగానే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. లేదంటే చూసైనా చూసుకోవాలి. ఆ విధంగా చూసుకున్న తర్వాత మనం మోటార్‌నైతే యథావిధిగా ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ ఫిట్ చేసేటప్పుడు వైర్లు అవి తెగిపోకుండా, కట్ అవ్వకుండా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అలాగే ఈ మోటార్ ఫిట్ చేసినప్పుడు రోటర్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా? అలాగే బుష్‌లోని ఆయిల్ కూడా కరెక్ట్‌గా ఉందా లేదా? ఆ బుష్‌లు అరిగిపోయాయేమో అవన్నీ చూసుకోవాల్సి ఉంటది. అలాగే కెపాసిటర్ కూడా పనిచేస్తుందో లేదా? అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. ఒకవేళ ఏది పోయినా సరే మనం కొత్త వైండింగ్ చేసాం గనుక అన్నీ కొత్తవి వేసుకున్నట్టయితే మనకి ఫ్యాన్ అనేది ఎక్కువగా లైఫ్ వస్తదనమాట. అయితే ఈ విధంగా మనకి మోటార్లు కాలిపోవడం గల కారణాలు ఏవనేది చూసుకోవాల్సి వస్తే మాత్రం ఎక్కువగా మనకి హై వోల్టేజ్ వచ్చినా సరే ఈ విధంగా కాలిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా కెపాసిటర్ వీక్ అయిపోయి ఫ్యాన్ అనేది మూవ్ అవ్వక అలాగ నిల్చుండిపోయి వైండింగ్ అనేది కాలిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా బుష్‌లైనా సరే లేదా కొన్ని ఫ్యాన్‌లకి బేరింగ్స్ ఇస్తాడు. ఆ బేరింగ్స్ అయినా బుష్‌లైనా సరే పట్టేసినట్టయితే మోటార్లు వైండింగ్‌లు కాలిపోతాయనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు కనెక్షన్ అయితే కలుపుతున్నాను కెపాసిటరు. ఇక్కడ మీరు గమనించినట్టయితే రెడ్ వైరు, బ్లూ వైర్ కలిపి లైన్ ఔట్ అవుతుంది. అలాగే రెడ్ వైరు, బ్లూ వైర్ కలిపి కెపాసిటర్‌కి అయితే కలుపుకుంటాం అనమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం రెడ్, బ్లూ కలిపి కామన్ అవుతుంది కదా! దానికొక లైను, అలాగే రెడ్ నుంచి కెపాసిటర్ కలిపాం కదా! దానికొక లైన్ ఇచ్చినట్టయితే మనకి క్లాక్ వైస్‌లో తిరగాలి సాఫ్ట్ అనేది. అలా తిరిగినట్టయితే మనకు సరిపోతుందనమాట. ఒకవేళ రివర్స్ రొటేషన్ అయినట్టయితే ఇటువైపు ఉన్న రెడ్‌ని అటువైపు మార్చినట్టయితే మనకి రొటేషన్ కరెక్ట్‌గా సరిపోతుంది. ఏదైనా సరే మనం లైన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా రన్నింగ్ మీదే ఇవ్వాల్సి ఉంటది. స్టార్టింగ్ అనేది ఓన్లీ కెపాసిటర్‌కి కలిసిన తర్వాత డమ్మీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకునేటట్టయితే మనకి ఫ్యాన్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం అన్నీ కూడా అసెంబ్లింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్రయల్ ఏసినట్టయితే మనకి ఫ్యాన్ అనేది కరెక్ట్‌గా డైరెక్షన్‌లో తిరుగుతుందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. డౌట్లు ఏమైనా ఉన్నట్టయితే నన్ను అడిగినట్టయితే వీలైనంత త్వరగా మీకు రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. అలాగే మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థాంక్ యూ.